ఒక్క నిమిషం అండి, నీ కేసు టాపిక్ ఏంటి? సిబిఐ కేసులో ఏకంగా సిబిఐ కేసులు భయపడి దాక్కున్నాడు ప్యాలెస్ లో పిల్లిలాగా. సరే, మీకు అదే ఇంట్రెస్ట్ అయితే ఆయనతోటి మాట్లాడండి, ఎంతో డిస్కస్ చేసుకోండి. ఎవరికైనా కేసులు ఉన్నాయి చెప్పండి. సరే, ఓకే, మీకు అదే ఇంట్రెస్ట్ కదా గాయత్రి గారు, టాపిక్ కాదండి వర్మ గారు, నేను అసలు అది చెప్పట్లా. ఆయన ఇందాక టీడీపీ పార్టీ రక్తపు మడుగులు గాడి గుడ్డు అని చెప్పి సొల్లు కబులు చెప్తుంటే దానికి చెప్తున్నారు గొడ్డలు ఎవరిది. నేను అదే అన్నా, నేను ఆయనకు గుర్తు చేస్తేనే ఆయన కులికి పట్టుగా ఉంది, నిద్ర పట్టట్లేదు, ఏదో మళ్ళీ సోదరితో చెప్పుకోస్తాడు. ఎవరు వింటాడు, ఎవరు నమ్ముతాడు చెప్పాను. మీకు వర్మ గారు మీరు కంట్రోల్ చేయగలిగితే చెయ్యండి, లేదంటే నేనేం చేయట్లేదు. నేను మీరు నన్ను టాపిక్ కి స్టిక్ అవ్వమంటే అవుతాను, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు కి బురద చల్లతో. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రాంతంలో ఏదో జరుగుతుంది, ఇది మరి ఏమైనా బ్యాక్ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్సైడ్ ఏమైనా జరుగుతుందా అని చెప్పి చాలా అనుమానాలు వస్తున్నాయి. మొదటి రోజే ఇంత గందరగోళం ఆయన పోటీ చేసే స్థానంలో వస్తుందంటేనే. అంటే మొదటి రోజు కాబట్టి గందరగోళం వచ్చిందండి. ఇందాక అరుణ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఏరియాలో లీడర్షిప్ ఉంది, వాళ్ళ పార్టీ కానీ మా పార్టీ కానీ బలమైన లీడర్షిప్ ఉంది, క్యాడర్ ఉంది కాబట్టి 100% ఎవరికి వాళ్ళకి హోప్స్ ఉంటాయి. ఆ హోప్స్ మనకి దాని నీళ్లు చల్లినప్పుడు అక్కడ కొంచెం సేపు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఉంది కదా ఆలపాటి రాజారావు గారు, అతను ఆయనే స్టేజ్ పెట్టుకొని నేను సపోర్ట్ చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటున్నారు. గాయత్రి గారు ఎస్ పాయింట్ ఇక్కడ నేను అదే అంటున్నాను. మనోహర్ గారి విషయం చాలా అక్కడ రప్చర్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆలపాటి రాజా గారు ఎట్టి పరిస్థితుల్లోనే లొంగరు అన్నారు, కానీ ఆయనతో మాట్లాడగలిగారు, అక్కడ కామ్ అయ్యింది, ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? ఇది మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడదా? వచ్చిద్ది వర్మ గారు, మీరేం వరి అవ్వద్దు. ఎందుకంటే నిజంగానే ఇంత అసంతృప్తి కంటిన్యూ అయితే అది పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వర్కౌట్ చేసుకుంటారు నమ్మకం అయితే నాకైతే 100% నమ్మకం ఉంది. రేపు పొద్దున 4 రోజులు పోయి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ముందుకు వచ్చి ఫోటో దిగి ఇద్దరు కలిసి ఆత్మీయ సమ్మేళనం లాగా ఒక మీటింగ్ కూడా పెట్టుకొని 2 క్యాడర్లు కలుపుతారని నమ్మకం 100%. ఈ రోజు మీరు టీవీలో ఎవరైతే విజువల్స్ చూస్తున్నారు లేడీస్, రేపు పొద్దున వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు వస్తే పరిగెత్తుకొని ఫోటో కూడా దిగుతారు. అందులో డౌట్ లేదండి. ఇవన్నీ మీకు ఏంటంటే ఆ ఒక్క సెకండ్ కి ఆ కోపంలోనో ఆ ఆవేశంలోనే వచ్చే లేకపోతే జరిగే చర్యలు తప్పించి ఆ ఏవి లాంగ్ లాస్టింగ్ అయితే ఉండవు. మాకు 100% బాబు గారి మీద నమ్మకం ఉంది. ఈ ఎలక్షన్ లో 1% కూడా తప్పు జరగదు, చాలా సజావుగా జరిగిద్ది, ఎక్కడ ఏ చిన్న ల్యాబ్స్ కూడా వదులుకోము. ఇలాంటి అసంతృప్తులు వస్తాయని ముందుగానే తెలిసినా సరే ముందుకెళ్తున్నారంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకున్నాయి, దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తా, దానికి తగ్గట్టుగానే దాన్ని సరి చేసుకుంటానని నమ్ముతున్నాను 100%. మీకు మరి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇది లేటెస్ట్ అప్డేట్. ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారట, తెలుసా? ఆర్జీవీని పులివెందుల నుంచి చేసుకోమండి, లేకపోతే ఇంకెక్కడి నుంచో చేసుకోమండి, మాకేం ఇబ్బంది లేదు. పిచ్చికొక్కలు కూడా ఓటేయవు, పిచ్చికొక్కలకి ఏమైనా ఓటింగ్ రేట్ ఇప్పిస్తే ఏమైనా వేస్తే మాకు తెలీదు. ఆర్జీవీ ఎక్కడ పోటీ చేస్తే ఏంటండి, జోకర్ల గురించి చెప్తారు మీరు. కేఏ పాల్ గురించి సారీ ఇక్కడ కేఏ పాల్ గురించి అనవసరంగా చెప్పా. అన్నమే కదా అనండి. అలా కాదులేండి, ఆయన ఎందుకు అనవసరంగా లాగటం. కానీ ఆర్జీవీ ఎక్కడ పోటీ చేసినా దేశానికి వచ్చి నష్టం లేదు. వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటారు ఓటు, మరి నాకు తెలియదు. ఆయనకి ఎవరండి ఓటు వేసేది? రైట్. హనుమంత్ రెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో ఏదో జరుగుతుంది, మన వ్యూహం ఏమైనా ఉంది ఏంటి అందులో? హనుమంత్ రెడ్డి గారు ఏంటి ఆయన ఫ్రీజ్ అయినట్టున్నారు? అదే ఆయన అక్కడే ఆగిపోయారు. హనుమంత్ రెడ్డి గారు ఏమైంది? ఏపీ ఫైబర్ నుంచి అరుణ గారు ఓకే, అరుణ గారు ఒక్క నిమిషం. గాయత్రి గారు అవును ఏంటి